హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ఆర్ తెలుగు టాక్స్. విలువ తెలియని వారితో వాదించడం, వాళ్ళ మాటలకు స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కదలని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. సూటిగా మాట్లాడేవాడికి శత్రువులు ఎక్కువ, మాయమాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువ. ఆనందమైన జీవితానికి ఈ 6 సూత్రాలు పాటించాలి. 1. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. 2. సమయం అన్నింటినీ మాన్పుతుంది, సమయానికి సమయం ఇవ్వండి. 3. నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు కారణం కాదు. 4. మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా. 5. మీరు ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. 6. ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కావు, కాబట్టి హాయిగా నవ్వండి. డబ్బు, పేరు, హోదా, ఖ్యాతి వీటన్నింటికంటే లైఫ్లో ఆనందంగా ఉండడానికి ముఖ్యంగా అవసరమైనది సంతృప్తి. ఇది లేకుంటే పైవి ఎందుకు పనికిరావు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు. అమ్మ కోపం కడుపు నింపడానికి, నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధి నేర్పడానికి, స్నేహితుల కోపం దారి చూపడానికి, చలి కోపం ప్రేమ తెలపడానికి, శత్రువు కోపం జాగ్రత్త నేర్పడానికి. కోపం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే విషయం ఏదైనా కోపం మంచిదే కదండి. జీవితంలో నటించడం రానప్పుడు చుట్టూ ఉన్న వారి నటనలు, నాటకాలు చూస్తూ నేర్చుకోవాలి. అది కూడా జీవితం నేర్పే పాఠమే. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, ప్రశ్నిస్తే పని లేదంటారు, ఎదిరిస్తే వెధవ అంటారు, స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు, డబ్బుంటే మాత్రం పైవన్నీ పక్కన పెట్టి గొప్పోడు అనే స్థాయిలో చూస్తారు. భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. కొందరు ఎంత దగ్గరగా ఉన్నా మనకు దగ్గర కాలేరు. మరికొందరు ఎంత దూరంలో ఉన్నా మనసుకు దూరం కాలేరు. మనసుకు నచ్చిన వారితో మనం ప్రతి క్షణం మాట్లాడకపోవచ్చు. మన మనస్సు మాత్రం వారి కోసం ప్రతి క్షణం పరితపిస్తూనే ఉంటుంది. నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు ఎవ్వరూ రారు. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడు ఎవ్వడూ ఆలోచించడు. నీ పలకరింపును మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. అది మనిషి సహజ స్వభావం. కాకి, కోయిల రెండూ అరుస్తాయి, కానీ కాకిది గోల అంటారు, కోయిలది పాట అంటారు. ఆలోచించు. ఎందుకో? బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చు.
అర్థం అపార్థం రెండింటికి ఒక అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. మనం ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది, అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెబుతుంది. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్ళే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెప్తే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. బొగ్గుని వేడిగా ఉన్నప్పుడు తాకితే చెయ్యి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు తాకితే చేతికి మసి అంటుకుంటుంది. అలాగే పనికి మాలిన వాళ్ళతో స్నేహం ఎలా చేసినా ముప్పు మనకే. అబద్ధం ఎప్పుడు మరికొన్ని అబద్ధాల తోడు కోరుకుంటుంది, ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది, ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిలా ఉండాలి, కానీ చీకట్లో నెట్టేసేదిగా ఉండకూడదు. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు, ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతున్నది కదా. మన జీవితం కూడా అంతే, ప్రయత్నమే జీవితం. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు, స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు, బంధం ఉన్న చోట ధనాభేదం ఉండకూడదు, బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం. నిన్ను మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా కనిపిస్తాం, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తాం. లోపం నాలో లేదు, నువ్వు నన్ను చూసే విధానంలో ఉంది. మనకి ఎంత ధనమున్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్నే, మనకి ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన గుణాన్నే. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.